ఒడిశాకి వెళ్ళాలి. ఇది వైజాగ్ హైవే అన్నమాట. వైజాగ్ వచ్చి ఒడిశాకి వెళ్దాం. భయ్యా ఒడిశా మనకైతే డైరెక్ట్ అయితే లిఫ్ట్ అయితే చిక్కినండి. భయ్యా వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా. యూట్యూబ్ అనాయే ఇలా అన్న వాళ్ళతోనే మనం స్టే అయితే చేస్తున్నాము. ఈ డేస్ అంటే మేము ఒడిశాలకి అయితే అటాచ్ అయినాం. రేపైనా నాకు తెలిసి రేపు నైట్కి అలా అయితే కలకత్తాలో అయితే ఉంటాం. కలకత్తా నుంచి ఇంకా సిలిగురికి అయితే వెళ్ళాలి. సిలిగురి నుంచి నేపాల్కి అయితే వెళ్తాం మనము. అయితే మేఘాలయకి వెళ్తున్నమాట. మనకి లిఫ్ట్ ఇచ్చిన లాగినే ఆ పైన వచ్చి తాడులన్నీ లూజ్ అయిపోయాయని ఫిక్స్ చేస్తున్నాం. ఇలా సిలిగురిలో దిగేస్తాం. మార్నింగ్ క్లైమేట్ అంతా బాగుంది. మనమైతే బోర్డర్ దాటి నేపాల్కి అయితే వెళ్తున్నామండి. అటుపక్క నేపాల్ ఉంది. కానీ ఎంట్రన్స్ వీడియో తీయలేకపోయినా ఆర్మీ వాళ్ళు ఉన్నారు. వీడియో తీయచ్చో లేదో అనే ఉద్దేశం తీయలే. మనం ఆ బ్రిడ్జ్ దాటి వచ్చిన తర్వాత ఈ విలేజ్లో అయితే మనము ఇండియా కరెన్సీ చేంజ్ చేసుకున్నాం. అలాగే ఇతనే బస్ టికెట్ అయితే ఇచ్చారు కాఠ్మండూకి. ప్రజెంట్ అయితే మనం నేపాల్లో ఉన్నామని. నేపాల్ అయితే నేపాల్ ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాం. ఇది పర్లేదు టేస్ట్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం కాఠ్మండూకి అయితే బస్సులో వెళ్తున్నాం. ఎందుకంటే ఇది టూరిజం ప్లేస్. టూరిజంతోనే ఈ నేపాల్ పీపుల్స్ అంతా బతుకుతా కాబట్టి నాకైతే మొత్తం ఇండియా కరెన్సీలో అయితే 1700 రూపాయలు పడింది. కొంచెం ఎక్కువే పడింది మనీ అయితే. బస్సు చూద్దాం. ఏసీ బస్ అన్నాడు. డబ్బులు ఎక్కువ పీకాయి. ఇదేనండి మన బస్సు అయితే.